రాయబరేలీ నుండి రాహుల్, అమేథీ నుంచి కేఎల్ శర్మ కీలక పోటీలో ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ అధిష్టానం. ఇవాళ ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్లో రేవంత్ పర్యటన. ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్న రేవంత్. సుడిగాలి పర్యటనలు చేస్తున్న జగన్. నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో బహిరంగ సభలు. ఇవాళ నెల్లూరులో చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారం. సాయంత్రం కేవీఆర్ సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకు రోడ్ షో. తెలుగు రాష్ట్రాల్లో సమీపిస్తున్న ఎన్నికల తేదీ. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న రాజకీయ పక్షాలు. తెలంగాణకు జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో కాసేపట్లో ప్రకటించనున్న రేవంత్. ఇవాల్టి నుంచి మళ్లీ కేసీఆర్ ఎన్నికల ప్రచారం. రాత్రి 8 గంటల తర్వాత గోదావరికనిలో రోడ్ షో. తెలంగాణపై బీజేపీ ఫోకస్. అగ్రనేతలతో ఎన్నికల ప్రచారానికి ముమ్మర సన్నాహాలు. ఈ నెల 5, 6 తేదీల్లో తెలంగాణలో నడ్డా, అమిత్ షా పర్యటన. ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ లో అమిత్ షా బహిరంగ సభ. ఆంధ్రప్రదేశ్ లో మోడీ పర్యటన ఖరారు. ఈ నెల 7, 8 తేదీల్లో మోడీ రోడ్ షోలు. సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై లుకౌట్ నోటీసులు. కనిపించిన వెంటనే అరెస్టు చేసే విధంగా సిట్ వారెంట్ జారీ. సిబిఐపై మా నియంత్రణ లేదు. సుప్రీంకోర్టుకు వెల్లడించిన కేంద్రం. తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు. ఈ నెల 6 నుంచి 31 వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు. ఇవాళ రేపు హైదరాబాద్లో హోం ఓటింగ్. ఓటు హక్కు వినియోగించుకోనున్న 121 మంది ఓటర్లు. తెలంగాణలో నిప్పుల వర్షం కురిపిస్తున్న ప్రచండ బాణుడు. భగభగమండే ఎండలతో పిట్టల్లా రాలుతున్న జనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. అమెరికా వెళ్లే విద్యార్థులకు వీసా స్లాట్లు. తొలిసారిగా వీసా జారీకి కొత్త విధానం. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంపై భారత్ క్లారిటీ. శాంతి చర్చలు పునఃప్రారంభించాలని ఇరు దేశాలకు భారత్ సూచన. దుబాయ్లో మళ్లీ వర్షాలు. పలు విమాన సర్వీసులు రద్దు. రాజస్థాన్ జోరుకు కళ్లమేసిన హైదరాబాద్. షోవెల్ను ఆట కట్టించిన భువనేశ్వర్.